హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. ఈరోజు బెండకాయ మసాలా గ్రేవీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కలన్నీ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ముక్కలకి గ్రేవీ అనేది మంచిగా పడుతుంది. అలాగే దీనిలో జిగురున్న పోతుందండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులు, ఆవాలు ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలాగే ఆనియన్, కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని. కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టుకుందామండి. ఆనియన్స్ అనేవి మగ్గుతాయి. చూసారా, మగ్గిపోయాయి. దానిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా కాసేపు ఫ్రై చేసిన తర్వాత లిడ్ పెట్టుకుందాం. లిడ్ పెట్టుకొని మగ్గించుకుంటే మంచిగా మగ్గిపోతాయి. తర్వాత టమాటా ముక్కలు వేసుకుందామండి. ప్యూరీగా అయినా వేసుకోవచ్చు, ఇలా సన్నగా తరిగిన ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. టమాటా అనేది అది మీ ఇష్టం అండి. అలా కాసేపు లిడ్ పెట్టి మగ్గించుకున్న తర్వాత చూసారా ఎలా మగ్గిపోయిందో. టమాటా అనేది అసలు కనిపించట్లేదు కదా. ఇలా మెత్తగా మగ్గిపోవాలండి. దానిలో 2 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అంటే కారం మీకు మసాలా అనేది ఎంత కారంగా కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. అలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక చిక్కటి పెరుగు అయితే ఒక 1/2 కప్ తీసుకోండి. పలచటిది అయితే ఇంకా కొంచెం తక్కువ తీసుకోండి. నేను చిక్కటి పెరుగు తీసుకున్నాను. దాన్ని ఒకసారి బాగా బీట్ చేసి ఈ ఆనియన్ పేస్ట్లో వేసుకోవాలండి. అలా కలుపుతూ ఉంటే గడ్డలుగా అనేది ఉండదు. పెరుగు అనేది మంచిగా కర్రీలో ఉంటుంది. చూసారా ఆయిల్ అనేది ఎలా తేలుతుందో. అప్పుడు మనం బెండకాయ ముక్కల్ని వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఆ గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. అలా కలుపుకొని లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలండి. చూసారా ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలండి గ్రేవీ కోసం. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంచిగా గ్రేవీ అంతా దానికి ఉంటుంది. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. అంటే ముక్కలు అనేవి మగ్గాలి కదండి. సో దానికోసం లిడ్ పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారా ఎంతో ఈజీగా బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.